అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతి వేగంగా నడుపుతారు. దీనివల్ల మీకు ప్రమాదం కూడా జరగవచ్చును. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో నల్ల పసుపు కొమ్మును ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. అంతా శుభమే కలుగుతుంది. అనుకోని రొమాంటిక్ వంపు ముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఫైల్ అన్ని విధాలుగా మీరు చెక్ చేసిన తర్వాతనే పై అధికారికి సమర్పించండి. ఇక లేకపోతే అందచేయకండి. ఆశల మేరకు మీ కళలు ఎదుగుతాయి. నిజం చేసే అవకాశం లభిస్తుంది. పరిహారంలో విష్ణుమూర్తిని ఆరాధించాల్సి ఉంటుంది. చాలా సంతోషాన్ని పొందుతారు. శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోజు కష్టానికి తగిన ఫలాలు పొందుతారు. ఒకరితో ఒకరు రిలాక్స్ గా ఉండే క్షణాలను గడపవచ్చును. మీ వైవాహిక జీవితంలో ప్రేమ వికసిస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఈ రోజు మీరు చూసినట్లయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మీకు బాధ్యతగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి. ఖర్చులు అధికం అవుతాయి. ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ఇక కుటుంబ జీవితం పరంగా మీకు మంచి రోజు కాబోతుంది. వ్యాపారం ఉద్యోగంలో విజయం కోసం మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు మిశ్రమ దినంగా కన్నటువంటి వారు మంచి అవకాశాన్ని ఈరోజు చేజారించుకునే అవకాశాలు ఉన్నాయి. మనస్తాపానికి గురవుతారు. మానసిక ఆనందాన్ని అనుభవించడానికి మీరు ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబెట్టుకుంటారు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ధనస్థానంలో రాజ్యాధిపతి శని, తృతీయంలో కుజరాహులు, పంచమంలో గురు శుక్రుల సంచారం వల్ల అనేక విషయాల్లో శుభప్రదంగానే సంతృప్తికరంగానే సాగిపోతాయి. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ వేటలో అలసిపోతారు. ఆలయాల సందర్శనలు ఆధ్యాత్మికవేత్తలకు కలుసుకుంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఏదో రూపంలో సహాయం అందుతుంది. ఉద్యోగులకు మరింత బరువైనటువంటి బాధ్యతలు శుభాలు కలుగుతాయి. గోమాతను పూజించడం వల్ల మరియు పచ్చగడ్డిని ఆహారంగా అందించడం వల్ల మీకు శుభదాయకంగా ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన సందర్భాల్లో ఎవరిని ఎక్కువగా విశ్వసించకూడదు. మిమ్మల్ని మోసం చేస్తారు. లక్కీ సంఖ్య 19. లక్కీ కలర్ అయితే ఉదా. ఇక పరిహారంలో చూసినట్లయితే చక్కగా ఈరోజు మీరు పరిహారం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించండి. ఓం నమో వెంకటేశాయ 108 సార్లు జపించడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.